తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నకిలీ కరెన్సీ ముఠా మోసాన్ని పోలీసులు ఛేదించారు. కరెన్సీ మార్పిడి పేరుతో బడా మోసానికి పాల్పడ్డ 5గురిని అరెస్ట్ చేశారు. ₹1 ఇస్తే 2.5 కోట్లు విలువైన ₹2,000 నోట్లు ఇస్తామని నమ్మపలికి మోసానికి పాల్పడ్డట్టుగా ఎస్పీ హర్షవర్ధన్ దాస్ తెలిపారు. ఈ మేరకు జగదీష్ అనే వ్యక్తి నుంచి ₹1 తీసుకుని ₹2,000 నకిలీ నోట్లు ఇచ్చి ఈ ముఠా మోసానికి పాల్పడ్డట్టుగా తెలిపారు. ₹2,000 నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ ₹500 ఇచ్చినట్లయితే మీకు ₹2,000 నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక ₹1కి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక ₹1,00,00,000 ఇస్తే మీకు ₹2.5 కోట్ల మేము ఈ ₹2,000 నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక ₹1,00,00,000 వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. దానికి చేసిన తర్వాత సంబంధించి వీళ్ళేమి మళ్ళీ వీళ్ళకి ఎటువంటి ₹2,000 నోట్లు కానీ ఇచ్చింది లేదు. సో ఈ కేసుని మనము ₹1,00,00,000 చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పీ గారు, వాళ్ళ యొక్క టీం, సిఐ సూళ్లూరుపేట, ఎస్ఐ సూళ్లూరుపేట, వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అంబటి సంతోష్, ఇతను మనకు వచ్చి కాశీబుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద ఒక షీట్ కూడా ఉంది. అక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఒక షీట్ కూడా ఉంది. ఇతని మీద 6 కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తినే, ఇటువంటి మోసాలకు అలవాటు పడిన వ్యక్తి. ఇతను ఇంకొక 5గురిని తీసుకొని దాంట్లో రవితేజ అనే అతను, హేమకర్ అనే ఒక అతను,